లక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈరోజు వీడియో అయితే కనుక చికెన్ పిక్కల్ అండి. అంటే మనం చికెన్తో చేసిన ఆవకాయ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూద్దాం. చూసారు కదా ఎంత బాగుందో, నోరు ఊరించేటట్టు ఉంది కదా. మనకి ఇది 6 నెలల పాటు ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ ప్రాసెసింగ్ అనేది చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 300 గ్రాముల వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను. వేడి శనగ నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేడి శనగ నూనె అయితే తీసేసుకున్నాను 300 గ్రాములు. నెక్స్ట్ వచ్చేసరికి 1 కిలో చికెను. చూసారు కదా, మీడియం పీసెస్ అనేది కట్ చేసి తీసుకొచ్చాను. అది బోన్లెస్ చికెను. ఇక్కడ కారం, అరకప్పు కారం, పావు కప్పు ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, కావలసిన ఐటెం దాల్చిన చెక్క 3 ఇంచుల వరకు, ఇక్కడ లవంగాలు 6, 3 ఎలచీలు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతకా అయితే మనకి తయారీ విధానానికి ఇంత అయితే అవసరం మనకు పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి. ఎప్పుడు ఎక్కడ స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. చూడండి, ఇక్కడ మొత్తం యాలక్కాయలు, లవంగాలు, మొత్తం అన్నీ ఏదైతే హోల్ గరం మసాలా తీసుకున్నామో అవి వేయించుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర 1 టీ స్పూన్ తీసుకున్నాం కదా, అది కూడా వేయించేసుకోవాలి. పొడి చేసేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడ 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు. ఇవి రోస్టెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. అంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు కాదు, వీటిల్లో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిదనం పోయేటప్పటికే మనకి పొడి అనేది కమ్మదనం అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఎక్కువగా మసాలా వేసుకోకూడదు ఫ్రెండ్స్. చికెన్ పిక్కలు అయినా కూడా మసాలాలు అనేది కొంచెం తగ్గించుకుని వేసుకుంటేనే బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ దాల్చిన చెక్క మాత్రమే 2 ఇంచుల వరకు వేసాను. తర్వాత 6 మొగ్గలు వేసాను ఫ్రెండ్స్. అంతే, మసాలా ఏమీ ఎక్కువగా వేయకూడదు. ఇంతే ఫ్రెండ్స్, బాగా వేయించుకోవాలి. కాకపోతే సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెసింగ్ చేస్తే బెస్ట్. ఏగిపోయినాయి అని వదిలేశారంటే కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఏగిపోయినాయో ఆపేసి వేరే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అయిపోయింది కదా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా, ఇక్కడ చికెన్ అనేది 1 కేజీ చికెన్కి ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే కొట్టిన ఉప్పు కాబట్టి ఇలా ఉంది, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. పసుపు ఉప్పు బాగా పట్టించాలి ఫ్రెండ్స్, దానికి ఏమీ కాదు. నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి పసుపు ఉప్పు అనేది కలిపితేనే మనకి ఉప్పు పసుపు పట్టేటప్పటికి దాంట్లో పచ్చి నీసువాసన అనేది బయటికి వచ్చేస్తుంది. ముక్కలో ఉన్న తేమ అనేది బయటికి తీసుకొచ్చేస్తుంది. అప్పుడే మనకి చికెన్ పిక్కల్ అనేది బాగుంటుంది. చికెన్ ఆవకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 6 నెలల పాటు అయినా ఉంటుంది. మీరు బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. కానీ మీరు 3 నెలల పాటు బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగుంటుంది. ఇలాగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి దాంట్లోనే. ఇది కూడా కలిపేసుకోండి. చూసారు కదండి, ఇలాగా బాగా ఆయిల్ వేసాక కూడా బాగా పట్టించాలి. ముక్కకి ఉప్పు పసుపు అనేది బాగా పట్టుకోవాలి. ఆ విధంగా పీసెస్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సైజెస్ ఉంటే మీకు సరిపోతుంది. వాళ్ళు మనకు కొట్టించుకొచ్చేటప్పుడు పెద్దగా కొట్టినా కూడా మనం ఇంట్లో కట్ చేసుకోవచ్చు. మాకైతే మీడియం సైజ్ నేను ఇలా కొట్టించుకొచ్చాను కోడిని. చూడండి, అంతా కూడా బోన్ లేకుండానే నేను చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బోన్తో కూడా చేయవచ్చు. అంటే మీరు దుమ్ములతోనే ఎలా ఉంటుందో అలాగే కొట్టించి చేయొచ్చు. ఇది బోన్లెస్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇలాగైతే ఫ్రెండ్స్ మనం వేసేసి బాగా కలుపుకొని
మీరు కలుపుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, లేదంటే అలాగా మీరు మూత పెట్టేసినా పర్వాలేదు. చూడండి నేనైతే అలాగే మూత పెట్టేస్తున్నాను. 1 మినిట్, ఎక్కువ కూడా కాదు ఫ్రెండ్స్, కొంచెం వేడెక్కాక చూసామంటే కనుక అలా కింద అంటుకున్నట్టు ఉంటుంది. తర్వాత వచ్చేసరికి నీళ్ళు అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనం చూసారా ఆల్మోస్ట్ ఇక్కడ 50% కుక్ అయిపోయింది. 50% ఇక్కడ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకో 20% మనకి ఈ నీళ్ళు అనేది ఇనుకుపోవాలి. మొక్కకి నీళ్ళు అనేది ఇనికిపోతే కనుక ఇక్కడ ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా మనకి మొక్కలో అస్సలు వాటర్ కంటెంట్ అనేది కనిపించకూడదు. ఆ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకొకసారి చూసినట్లయితే మనకి ఏమైనా వాటర్ ఉంటే కనుక మూత తీసేసి వేయించుకుంటే మొక్క అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి 90% మనం ఇలా కలుపుకునేటప్పటికి ఇంకో 10% ఉన్నది కూడా ఉక్కిపోతుంది, మొత్తం ఉడికిపోతుంది. అయినా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగైతే మనకి నీరు కంటెంట్ అనేది మొత్తం పోవాలి. అప్పుడే మనకి చూడండి ఇలాగనేది నీరు అనేది మొత్తం ఇనికిపోవాలి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది. అలా అని ఎక్కువ మంట పెట్టేసి నీళ్ళు ఎగిరిపోయేటట్టు కాదు. మనకి మొత్తం ప్రాసెసింగ్ కూడా మీడియంలో ఉండి లేదా సిమ్లో ఉండే జరగాలి. అప్పుడే బాగుంటుంది. చూడండి మొత్తం నీళ్ళు అనేది ఇనికిపోయింది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత ఏగిపోయింది ఫ్రెండ్స్. మొత్తం 100% కుక్ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో కానీ లేదంటే మీరు అలా ఉంచేసుకుని ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇలాగా 300 గ్రాముల వరకు నూనె అనేది తీసుకోండి. వేడిశనగ నూనె తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. కానీ సన్ఫ్లవర్ కట్ట తీసుకుంటే కనుక ఈ పచ్చడికి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఫ్రెండ్స్. ఇక్కడ 2 స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి ఒకటే కాదు, అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి కూడా దీంట్లో బాగా వేగిపోవాలి. చూసారా అలా కలుపుకునేటప్పుడే మనకి బాగా వేగిపోవాలి. ఈ 300 గ్రాములు కూడా 1 కేజీకి చికెన్కి ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. మీరు పప్పు నూనెలు ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఆవకాయ పెట్టుకున్నట్టే సేమ్ ఇక్కడ టేస్ట్ అనేది దీన్నే ఉంచే వస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగేటట్టు చూసుకోండి. తర్వాత వెంటనే దీంట్లో చికెన్ ఏదైతే మనకి వేయించేసామో ఆ చికెన్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. బాగా వేగాలి. ఎంత వేగాలంటే మినిమం మొత్తం మనకి డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో కలరు ఆ విధంగా వేగాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ కలర్ అయితే రావాలి ఫ్రెండ్స్. అంటే బ్రౌన్ కలర్ రావాలి, రెడ్ కలర్ రావాలి. అప్పుడే మనకి చికెన్ అనేది చాలా బాగా వేగి పర్ఫెక్ట్గా మనకి ఇంట్లో తిన్నా బయటికి తీసుకెళ్ళినా బయటికి ఎంట్రీ వాళ్ళకి ఎవరైనా కూడా మన పిల్లలు కానీ మన రిలేటివ్స్ అని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం పెట్టించినా కూడా పాడవకుండా 6 నెలల పాటు ఉంటుంది. 1 కేజీ ఎన్ని రోజులు వస్తుందండి? ఎన్ని రోజులు రాదు. కాబట్టి మన ఇంట్లోకైనా కూడా బయట పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చికెన్ పచ్చడి అనేది బాగుంటుంది. కాబట్టి చూసారా దాంట్లోనే మనకి 1/4 కప్పు వరకు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసాను. 1/4 కప్పు ఉప్పు వేసేసామంటే కనుక మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనం పొళ్ళు కొట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్న పొడి మాత్రం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 1/2 కప్పు నుంచి కొంచెం ఎక్కువ అంటే ఒక 50 గ్రాములు ఫ్రెండ్స్. 50 గ్రాముల వరకు కారం అనేది పడుతుంది. మీరు చూసుకుని కారాన్ని బట్టి వేసుకోండి. మా కారం అస్సలు కారం ఉండదు, బాగుంటుంది. ఇక్కడ బళ్ళారి కాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. కాయలు బళ్ళారి అయినా ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకోండి. కాకపోతే హుబ్లీ నుంచి తెప్పించుకున్నామో చాలా బాగుంటుంది. కారం అనేది కలర్ఫుల్గా టేస్టీగా కమ్మగా
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉత్త కారం ఉప్పు కూడా వేసుకుని తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఇది రోకలతో కొట్టిన కారం, మిల్లు ఆడిచ్చింది కాదు. చూసారు కదా, మనకి చికెన్ ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. మీరు చికెన్ ఆవకాయ పచ్చడి, చికెన్ పచ్చడి అనేది ఎలా పెట్టాలి ఏమిటి అని అనుకుంటారు. ఇంతేనండి, చికెన్ పచ్చడి పెట్టడం కూడా చాలా ఈజీ అండ్ టేస్టీ. మన ఇంట్లో ఎప్పుడైనా ఆవకాయ పెట్టేటప్పుడు ఇలాగా చికెన్ది ఉంటే కనుక డైలీ వేసుకుని పిల్లలు ఒక్కొక్క ముక్క అయినా తింటారు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. దీంట్లో నేను 5 నిమ్మకాయల వరకు జ్యూస్ తీసి వేసాను ఫ్రెండ్స్. మీరు చూడండి ఎంత పడుతుందో, పులుపు ఉందా లేదా తీపిగా ఉందా చూసుకోండి, దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను 5 నిమ్మకాయలు అయితే వేసాను, చిన్న నిమ్మకాయలు. సో మీరు 2 కానీ 3 కానీ వేసుకోండి. చూసారు కదా, ఇక్కడైతే కనుక ఇలా పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. స్టోర్ దేంట్లో చేసుకోవాలి అంటే స్టీల్ దాంట్లో కానీ సిల్వర్ దాంట్లో కానీ చేసుకోకూడదు. మనకి గాజు బౌల్లో కానీ గాజు డబ్బాల్లో కానీ పెట్టుకోండి. కాకపోతే కొంచెం వెలాడుపాట్లు దాంట్లో గాజు దాంట్లో పెట్టుకున్నారంటే 3వ రోజు మీరు కలుపుకున్నాక సేమ్ ఆవకాయలాగే ప్రాసెసింగ్ అనేది. ఇలాగ నేనైతే గాజు బౌల్లోకి తీసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బాటిల్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 3వ రోజు నేను పెడదాంలే అనేసి నేనైతే ఇలా తీసేసాను. మీకు నూనె ఇప్పుడు చూస్తున్న విధంగా అయితే కనుక తక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ ఇంకొక 24 అవర్స్ అయ్యాకైతే నూనె అనేది పైకి వచ్చేస్తుంది. సో నేనైతే అందుకోసమే, చూసారా, ఇలాగా మనకి చికెన్ ఆవకాయ అనేది రెడీ అయిపోయింది, చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ అనేది తప్పనిసరిగా లైక్ కొట్టండి. మన వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్